హలో, ప్రస్తుతం తెలంగాణలో చూస్తున్నారు కదా, రేవంత్ రెడ్డి పరిపాలనా విధానం మీకు ఏ విధంగా అనిపిస్తుంది? గవర్నమెంట్ వచ్చి 14 to 15 months అయిపోయిందండి. ఇంతవరకు పబ్లిక్ కి ఫ్రూట్ఫుల్ అయితే ఏమీ లేదు. ఈవెన్ ఫార్మర్స్ ఆర్ సఫరింగ్. ఈవెన్ దేర్ ఇస్ నో ఎంప్లాయ్మెంట్ కూడా లేదు. ఏదో ఊహించుకున్నాము, కాంగ్రెస్ వస్తుంది, రేవంత్ రెడ్డి ఏదో చేస్తాడు అని అనుకున్నాం, కానీ అనుకున్నంత ఫ్రూట్ఫుల్ అయితే లేదు గవర్నమెంట్. కంపేరింగ్ టు కేసీఆర్ గవర్నమెంట్ బిట్వీన్ రేవంత్ రెడ్డి అంటే ఏం చెప్తారు? అసలు రైతు బంధు లేదు, రైతు భరోసా లేదు, చెప్పడానికి మాటలే, అన్ని వాగ్దానాలు. నేను వెళ్ళిపోయి ఈ దేవుని మీద ప్రమాణం చేస్తా, ఆ దేవుని మీద ప్రమాణం చేస్తా అని చెప్పటం వరకే గాని చేతల్లో మాత్రం ఏమీ లేదు. ఇప్పుడు హైడ్రా అని ఒక కొత్త సిస్టమ్ ని తీసుకొచ్చారు కదా, హైడ్రా వల్ల అసలు యూజ్ ఉందా? ఉంటే ఎంతవరకు యూజ్ ఉండొచ్చు? లాస్ ఉంటే ఎంతవరకు లాస్ ఉండొచ్చు? సిస్టమాటిక్ గా లేదండి. అది సిస్టమాటిక్ గా ప్లాన్ చేసుకొని ఉంటే బాగుండేది. వితౌట్ నోటీస్ వచ్చి డెమాలిష్ చేసి రియల్ ఎస్టేట్ మొత్తం కుప్పకూలిపోయినది. ఇప్పుడు లేదా అందరి చూపు ఇప్పుడు ఆంధ్ర వైపు మళ్లించేటట్టు అయ్యింది అన్నట్టు టాక్ వచ్చింది. ఇప్పుడు మార్కెట్ అయితే ఏదీ లేదు, చూస్తున్నాం కదా. ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ ఏమీ లేదు. చెప్పుకోవడానికి మాత్రం పేపర్లలో అభివృద్ధి వైపు ఉరుకులాడుతుంది, పరుగులేస్తుంది అని చెప్పటం తప్పించి ఆచరణలో మాత్రం ఏమీ లేదు. భూముల విలువలు లేవు, రైతుల ఆత్మహత్యలు అట్లాగే ఉన్నాయి. హైడ్రా వల్ల ఎవరికి రూపాయి ఉపయోగం లేదు. గవర్నమెంట్ కి లాసే, ఇటు పబ్లిక్ కి లాసే. ఏ గవర్నమెంట్ అయినా కావాల్సింది హెల్త్ అండ్ ఎడ్యుకేషన్. మరి మన గవర్నమెంట్ లో హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ పరిస్థితి ఏ విధంగా ఉందంటారు? ఎడ్యుకేషన్ పరంగా ఇంకా ఏం స్టెప్స్ అయితే తీసుకున్నట్టయితే ఏం కనబడట్లేదు. హెల్త్ పరంగా అంటే నిన్నో మొన్నో వెళ్ళిపోయి ఉస్మానియా హాస్పిటల్ కి ఫౌండేషన్ స్టోన్ అయితే వేసారు. అది ఎప్పటికీ ఈయన గవర్నమెంట్ లో కంప్లీట్ అవుతుందో లేదో కూడా గ్యారంటీ లేదు. రీసెంట్ గా టిమ్స్ హాస్పిటల్ ఉండేది, అది మూతబడిపోయే ఉంది. టిమ్స్ హాస్పిటల్ కోవిడ్ టైంలో మాత్రం అది ఆపరేట్ చేశారు, ఆ తర్వాత పట్టించుకోలేదు. ఇప్పుడు మళ్ళీ అదే టిమ్స్ హాస్పిటల్ తీసుకెళ్లి స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియాకి హ్యాండ్ ఓవర్ చేశారు. అది ఉస్మానియా హాస్పిటల్ ఉన్న హాస్పిటల్ నే సరిగ్గా సరిదిద్దకుండా ఉస్మానియా హాస్పిటల్ అని చెప్పి కొత్తగా ఇప్పుడు మభ్య పెట్టడానికి పబ్లిక్ కి చేస్తున్నట్టనే అనుకున్నాము. కానీ అది ఈయన గవర్నమెంట్ లో కంప్లీట్ అవుతుందా లేదా గ్యారంటీ అయితే మాకు కనపడట్లేదు.